when you think that you lost. ఎంతమంది ద్రోహం చేసినా, ఎంతమంది శత్రువులు వచ్చినా ఈ మారిని ఏం చేయలేరు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? కానీ ఒకరోజు చలో మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం అయితే చాలా రోజుల తర్వాత మనం అయితే ఇప్పుడైతే ఎలాంటి పరిస్థితి చేయబోతున్నాం అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని పర్స్ దాకా తీసా. తెలుగులోనే #1 క్రింజ్ ప్లస్ సెంటిమెంట్ బీజిఎం క్రియేటర్ ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్. వీడి ఛానల్లో ఎంత క్రింజ్ ఉందంటే మీరు చూడలేనంత, వీడికి ఎంత బలుపు ఉందంటే మీరు నమ్మలేనంత, ఫైనల్ గా వీడికి ఎంత ఓవర్ యాక్షన్ ఉందంటే మీరు ఊహించలేనంత. ఇది టాలెంట్ ఉంచుకొని ఇది ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో కాదు, బ్యాక్ బెంచెస్ వెబ్ సిరీస్ లో ఉంది. ఇవాళ మనం రోస్ట్ చేసి తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీకి పట్టిన పావుకిలో దరిద్రానికి అడిగేద్దాం రండి. ఉంటారు వీని ఫ్రీ ఫైర్ లో అందరూ పేరెంట్ హ్యాండ్సమ్ ప్లేయరు అని పిలుస్తూ ఉంటారు. ఆడి హ్యాండ్సమ్ ఏంట్రా, ఏదో బౌర్ పిల్ వాటర్ వేసుకుని ఏదో బాటి నా కొడుకని ఒకసారి చూసుకో. నా కళ్ళకి ఏం కాలే, ఇంకా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. అంత అందంగా ఉన్నాడేంట్రా? మావా చూడు, చోటా భీమ్ లొంగిలో దొండ పండ్లాగా నిగనిగలాడిపోతున్నాడు రా బాబు. ఏమన్నా పడుతున్నా నాకు ఎందుకయ్యా, నాకు దేవుడా నాకు మాత్రం ఎందుకు ఇలాంటి టాలెంట్ ఇచ్చావు? హెడ్ షాట్ కొట్టే టాలెంట్ దేవుడా నాకు మాత్రం ఎందుకు ఇలాంటి టాలెంట్ ఇచ్చావు? ఎందుకంటే నువ్వు జెర్సీ కాబట్టి. అలా ధనుష్ మరిని ఎంతో మంది కించపరిచిన, ఎంతో మంది ట్రోల్ చేసిన, ఎప్పుడు తను ఓడిపోలేదు. ఎవరికి భయపడి తను నమ్ముకున్న ఆశయాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తను ఎంతో మందికి సహాయం చేశాడు, ఎంతో మంది దగ్గర మెప్పు పొందాడు. మంచిగా ఉండే వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు తొక్కేస్తారు, కానీ ధనుష్ ఎప్పుడు పడిపోలేదు. అలా ఒకరోజు ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ చివరికి తను ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎంతమంది ద్రోహం చేసినా, ఎంతమంది శత్రువులు వచ్చినా ఈ మారిని ఏం చేయలేరు. చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది, కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్.